శ్రీహరికోట నుంచి ప్రయోగించాల్సిన పిఎస్ఎల్వి-సి 59 ప్రయోగం వాయిదా పడింది. నోవా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. రేపు సాయంత్రం 4:12 రాకెట్ ప్రయోగిస్తామని వెల్లడించింది. సూర్యుడి కరోనాను పరీక్షించేందుకు ఈ పరిశోధన చేపట్టారు. భూకంపం టెన్షన్ అదే కారణమా? ఈ ఏడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలుల దాటికి ములుగు జిల్లా మేడారం అడవుల్లో సుమారు 85,000 చెట్లు నేలకూలాయి. వీటిలో 50 నుంచి 100 ఏళ్ల మహావృక్షాలు కూడా ఉన్నాయి. ఇవాళ అదే ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం రావడంతో చెట్లు కూలడమే ఇందుకు కారణమా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ అడవి సమీపంలో గోదావరి ప్రవహిస్తుండడం, బొగ్గు గనులు ఉండడంతో దీనిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏపీలో భారీ వర్షాలు. ఏపీ రాష్ట్రాన్ని బెంగాల్ తుఫాను ప్రభావం వీడలేదు. అల్పపీడనం తుఫానుగా మారి తీరం దాటినప్పటికీ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో ఉదయం నుంచి భారీ వర్షాలు పడగా జనజీవనం స్తంభించింది. వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సీజ్ ద షిప్ పేరిట మూవీ టైటిల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు సినిమాకు టైటిల్ గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన సీజ్ ద షిప్ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటి నుంచి ఈ వాక్యం వైరల్ అవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఓ సినీ నిర్మాత 1,100 రూపాయలు చెల్లించి సీజ్ ద షిప్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నారు. రేపు ముంబై వెళ్లనున్న సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ముంబై వెళ్లనున్నారు. ఆజాద్ మైదానంలో జరిగే మహారాష్ట్ర సీఎం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. ముంబై రావాలని ఎన్డీఏ నేతల నుంచి ఆహ్వానం అందడంతో ఆయన పర్యటన ఖరారైంది. ప్రతిపక్ష నేత రాహుల్ ఎలా అడ్డుకుంటారు? ప్రియాంక లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని సంబల్ వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ఎంపీ ప్రియాంక గాంధీ పోలీసులను ప్రశ్నించారు. యూపీలోని సంబల్లో మసీదు ఉన్న ప్రదేశానికి సంబంధించి ఇటీవల అల్లర్లు జరిగి 5 చనిపోగా ఇవాళ రాహుల్ అక్కడ పర్యటించేందుకు బయలుదేరారు. కాగా ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆయనతో పాటు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేత రాజ్యాంగ హక్కును ఎలా అడ్డుకుంటారని ఆమె ప్రశ్నించారు. పుష్ప 2 ఇడ్లీల పేరుతో ఆర్జీవీ ట్వీట్. సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని, ప్రజాసేవకు కాదని ఆర్జీవీ అన్నారు. సుబ్బారావు అనే వ్యక్తి హోటల్ పెట్టి ఇడ్లీ ప్లేట్ 1,000 రూపాయలుగా నిర్ణయించారని, ధర అందుబాటులో లేదని ఏడిస్తే అది 7 స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెరితనం అన్నారు. అలాగే పుష్ప 2 ది 7 స్టార్ క్వాలిటీ అన్నారు. అటు ఎంటర్టైన్మెంట్ అంత అవసరమా, రేట్లు తగ్గాక కూడా చూసుకోవచ్చు కదా అని ఎక్స్ ట్వీట్ లో పోస్ట్ చేశారు. దేవేంద్రుడిదే మహాపీఠం. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ అధికారికంగా ఖరారు చేసింది. ఆయనతో పాటు 2 డిప్యూటీ సీఎంలు ముంబై ఆజాద్ మైదానంలో రేపు ప్రమాణం చేయనున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ నేతలు సుధీర్ చంద్రకాంత్ పాటిల్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా మిగతా సభ్యులంతా ఆమోదించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు. ఓ యువతి తిరుమల కొండ దిగున పుష్ప 2 సినిమాలోని కిసక్ సాంగ్ కు డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అల్పిరి టోల్ గేట్ ముందు డాన్స్ చేసిన వీడియోను యువతి తన ఇన్స్టా పేజ్ లో పోస్ట్ చేసింది. ఇది కాస్త వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూ ప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రెక్టార్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు. రాహుల్ అడ్డగింత, భారీగా ట్రాఫిక్ జామ్. యూపీలోని సంబలకు వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాజీపూర్ బార్డర్ వద్ద రాహుల్ కాన్వాయ్ను పోలీసులు ఆపివేసిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ సీజ్ చేయించిన షిప్ ఇవాళ మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీడిసిప్లినరీ కమిటీ సముద్రంలోకి బయలుదేరగా రేషన్ బియ్యం నమూనాలు తీసుకొనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్లోకి వచ్చింది, ఎంత మొత్తంలో ఉంది తదితర వివరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. పోర్టు, కస్టమ్స్, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్కు అందించనుంది.